షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక భిన్నాలకు సంబంధించి ఒక చిన్న కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనకు భిన్నాల మీద క్వశ్చన్స్ అడుగుతుంటాడు. నెంబర్ సిస్టంలో భిన్నాలు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించిన ఒక చిన్న కాన్సెప్ట్ మనం చూద్దాం ఒకసారి. ఓకే, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 8/9, బి ఈజ్ ఈక్వల్ టు 9/11 అయితే ఈ కింది వాటిలో ఏది సత్యం? దెన్ గివెన్ బిలో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అంటాడు. ఏది సత్యం? ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి, ఏ ఈక్వల్ టు బి, 5 ఏవి కావు నన్. ఓకే, సింపుల్గా దీన్ని ఎలా చేస్తాం మనం అంటే, జనరల్గా విధానం పక్కన పెడితే మీకు నేను ఒక విధానం చెప్తాను. 8/9, 9/11 ఉంది కదా, ఈ రెండిట్లో ఎవరు పెద్ద అని తెలవాలంటే సింపుల్ ఈ భిన్నాల్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 11 8 88, 11 88, 9 9 81. సో ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే ఇది ఏ, ఇది బి అనుకున్నాం కదా. ఇది ఏ కదా, ఏ 8/9, బి అనేది 9/11 కదా. ఇప్పుడు రెండిట్లో ఏది పెద్దది అంటే 88 పెద్దది కాబట్టి పెద్దగా ఉన్న సైడ్ ఓపెన్ మౌత్. సో మనకి ఇదేంటి? ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఫస్ట్ది ఆన్సర్. సో ఇలా మనం ఈజీగా భిన్నాలు ఏది పెద్దది ఏది చిన్నదని చేయడం కోసం పక్కన రాసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి పైన పెట్టేస్తే ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఈ కింది వాటిలో ఏది పెద్ద భిన్నం? ఇన్ గివెన్ బిలో విచ్ వన్ ఈజ్ గ్రేటెస్ట్? 2/3, 3/4, 1/2, 4/5. మామూలుగా మనం ఏదైనా భిన్నాన్ని చూడంగానే ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పడం కోసం ఏం చేస్తాము? జనరల్గా వీటిని డెసిమల్లో రాయడం, లేకపోతే పర్సంటేజ్లో రాయడం, లేకపోతే రకరకాలుగా చేస్తూ ఉంటాం. నేను ఒక 2-3 మెథడ్స్ చెప్తాను చూడండి. యాక్చువల్గా మనం మీరు ఎక్కడ యూజ్ అవుతే అది యూజ్ చేసుకోండి. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే, మీకు మెథడ్ 1 చెప్తాను. ఫస్ట్ మెథడ్కి వద్దాం. ఏంటది అంటే 2/3 ఉంది కదా, ఈ 2/3ని ఫస్ట్ పర్సంటేజ్లో మార్చామనుకోండి. ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది అంటే 66 2/3% వస్తుంది. అంటే శాతంలో దీని విలువ వస్తుంది, రైట్. నెక్స్ట్ 3/4 ఉంది. ఈ భిన్నాన్ని మనము పర్సంటేజ్లో రాసామనుకోండి. ఇంటూ 100 చేస్తే ఏమవుతుందండి? 4 1 4 25 అంటే 75% వస్తుంది, 75% వస్తుంది, రైట్. నెక్స్ట్ అలాగే 1/2ని పర్సంటేజ్లో మార్చామనుకోండి. 1/2 ఇంటూ 100 అంటే ఏమవుతుంది? అప్పుడు మనకి 2 1 2 5 0 అంటే ఎంత అవుతుంది? 50% అవుతుంది, రైట్. సో అలాగే లాస్ట్ వన్ చూద్దాం. 4/5 ఇంటూ 100 అంటే ఏమవుతుంది? 5 1 5 2 0 అండి, అంటే 80% అవుతుంది. సో ఇలా మనం అన్నిటినీ పర్సంటేజ్లో మార్చాం. పర్సంటేజ్లో రాసిన తర్వాత ఆటోమేటిక్గా ఏది పెద్దది చిన్నదని ఈజీగా చెప్పవచ్చు. శాతాల్లో మార్చి చేసే విధానం ఇది మెథడ్ 1. ఇప్పుడు దీంట్లో పెద్దది ఏదండి? 4/5 ఇది, రైట్. నెక్స్ట్ మెథడ్ 2కి వద్దాం. సెకండ్ మెథడ్లోకి వద్దాం. సెకండ్ మెథడ్ ఎలా చేస్తాం చూడండి. సెకండ్ మెథడ్ అంటే మీకు తెలిసిందే, డెసిమల్లో రాస్తాం భాగాహారం చేసి. సో 2/3 అంటే ఏం చేస్తారు మీరు? 3ని 2ని 3తో డివైడ్ చేస్తున్నాం. 0 పాయింట్ అని పెట్టి 0 పెడుతున్నాం. 3 6 18 అంటే ఎంత వస్తుంది? రిమైండర్ మళ్ళీ పాయింట్ మళ్ళీ 0 మళ్ళీ 3 6 18 అంటే ఫైనల్గా ఇలా వస్తూనే ఉంటుంది. అంటే 0.66 దీని వాల్యూ. నెక్స్ట్ ఇంకో దగ్గరికి వద్దాం. 3/4 ఉంది. దీన్ని కూడా మనం భాగాహారం చేసామనుకోండి. మీరు భాగాహారం చేయండి, ఈ విధానం మీకు తెలుసు కాబట్టి 0.75 వస్తుంది, రైట్. డైరెక్ట్ రాస్తున్నాను నేను. నెక్స్ట్ 1/2ని మీరు మళ్ళీ ఇంటూ డెసిమల్లోకి మార్చుకున్నాను అనుకోండి. 1/2ని 1/2 మారిస్తే ఏమొస్తుంది? 0.50 వస్తుంది. అంటే 0.50 వస్తుంది. 1/2ని మారుస్తున్నాం. 1/2 ఇంటూ 1/2ని మనం 0.50 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేస్తే మళ్ళీ భాగాహారం చేసే విధానం అన్నీ ఇట్లానే చేస్తే మీరు 5ని 4తో చేస్తే 0 పాయింట్ అని పెట్టి 0 5 8 40 అంటే ఏమవుతుంది? 0 అవుతుంది రిమైండర్. సో మనకి దీని వాల్యూ ఏమొస్తుంది? మళ్ళీ దీని వాల్యూ కూడా 0.80 వస్తుంది. 0.80 అంటే 4/5 అంటే 0.80. ఇప్పుడు మీరు వాల్యూస్ కనుక అబ్జర్వేషన్ చేస్తే 0.66, 0.75, 0.50, 0.80. సో పెద్దది ఏది అంటే 0.80. ఇది మెథడ్ 2. భిన్నాల్లో ఆరోహణ పద్ధతి రాయమంటాడు, అవరోహణ పద్ధతి అంటాడు. అవునా, వీటిలో ఏది పెద్దది ఏది చిన్నది అడుగుతూ ఉంటాడు. సో చేసే విధానాలు ఇవి ఉంటాయి. మెథడ్ 1, మెథడ్ 2 చేసినాం. ఇప్పుడు మనం మెథడ్ 3కి వద్దాం. థర్డ్ మెథడ్కి. థర్డ్ మెథడ్ అనేది ఎలా చేస్తాము అంటే,
ఇది ఇంపార్టెంట్ మెథడ్ మనకి, ఇది థర్డ్ మెథడ్. ఇది ఎక్కువగా మనం ఇదే ఉపయోగించాలి. ఆ మెథడ్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఆ భిన్నాలు రాసుకుందాం. మనం ఏమేమి ఉన్నాయి భిన్నాలు చూస్తే 2/3, 3/4, 2/3, 3/4, 1/2, ఇంకోటి ఏముందండి, సారీ ప్రీవియస్ రావాలి కదా, 4/5, 4/5. ఇలా మనకు భిన్నాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఏది పెద్దది ఏది చిన్నది అని భిన్నాల గురించి అడిగినప్పుడు ఫస్ట్ కంపారిజన్, మనం ఇందాక చేసాం చూడండి, ఫస్ట్ బిట్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఏది పెద్దది, ఫస్ట్ ఈ రెండింటిని పోలుస్తున్నాం, పెద్దది కావాలి మనకు. సో ఫస్ట్ మనం 2/3 అండ్ 3/4 తీసుకున్నాం. ఈ రెండింటిని పక్క పక్కన పెట్టాం. 4 2s 8, 3 3s 9. ఏది పెద్దది? ఇది పెద్దది, 3/4 పెద్దది. దీన్ని పక్కకు తీసుకురండి, 3/4 పక్కన పెట్టండి. మళ్ళీ పక్కన ఉన్న వాటితో పూర్తి చేయండి, 1/2తో కంపేర్ చేయండి. సో 3 2s 6, 4 1s 4. బిగ్గర్ ఏమవుతుంది? పెద్దది ఇది అవుతుంది, 3/4. మళ్ళీ ఈ 3/4ని ఏం చేస్తారు మీరు? 4/5తో కంపేర్ చేయండి, 4/5. సో అప్పుడు ఏమవుతుంది? 5 3s 15, 4 4s 16. సో పెద్ద వాల్యూ ఏమవుతుంది? 4/5. అన్నిటికంటే పెద్దది ఏది అంటే 4/5. ఇది ఇంపార్టెంట్ మెథడ్. ఫస్ట్ రెండింటి పక్క పక్కన నిలబెట్టినాం, తర్వాత సెకండ్ రెండింటిని, అంటే ఈ రెండింటిలో ఏది పెద్దదో పక్క తీసుకొచ్చినాం, ఇంకో భిన్నాన్ని తీసుకున్నాం, మళ్ళీ ఈ రెండింటిలో ఎవరు పెద్దవాళ్ళో వాళ్ళని తీసుకొచ్చినాం, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కంపేర్ చేసినాం. ఇది భిన్నాల్లో ఏది పెద్దది ఏది చిన్న చేయడం కోసం బెస్ట్ మెథడ్ అనమాట. సో ఈ మూడు మెథడ్స్ ఇప్పుడు మీరు చూస్తే, ఫస్ట్ మెథడ్ 1 అండ్ పర్సంటేజ్లో మార్చాం, మెథడ్ 2 డెసిమల్లోకి మార్చాం, మెథడ్ 3 వచ్చేసి ఇట్లా కంపారిజన్ చేసాం. యాక్చువల్గా ఒక మెథడ్ 4 ఉంది, అది నేను చెప్తాను. అది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే లవహారాల తేడా సమానంగా ఉన్నప్పుడు. ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లవహారాల తేడా సమానంగా ఉంటాయి, అది 1 కావచ్చు 2 కావచ్చు, సమానమైన తేడా ఉంటే ఈ ట్రిక్ని మీరు ప్లే చేయొచ్చు. ఏంటి ఆ ట్రిక్ అనేది? బెస్ట్ ట్రిక్ అంటాం దీన్ని. ఈజీగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఈ రెండింటి లవహారాల తేడా ఎంత ఉందండి? 1 ఉంది. ఈ లవహారాల తేడా ఎంత ఉందండి? 1 ఉంది. ఈ లవహారాల తేడా ఎంత ఉంది? 1 ఉంది. లవహారాల తేడా ఎంత ఉంది? 1 ఉంది. ఇలా ఒకటి తేడా ఉన్నప్పుడు లవంలో ఏది పెద్దది ఉంటే అది పెద్దది. సో లవంలో ఏది పెద్దగా ఉందండి? 4 పెద్దగా ఉంది, కాబట్టి ఇదే ఆన్సర్. డైరెక్ట్గా పెట్టేస్తాం, ఫట్ మనం పెట్టవచ్చు, ఒకే సెకండ్లో జవాబు పెట్టవచ్చు దీనికి. లవహారాల తేడా సమానంగా ఉంటే ఇలా చేయండి. ఒకవేళ లేదనుకోండి, ఈ మెథడ్ కాదండి, ఇక థర్డ్ మెథడ్ని యూజ్ చేయండి. ఇది బెస్ట్ మెథడ్, ఇది బెస్ట్ మెథడ్. లవహారాల తేడా సమానంగా ఉంటే ఆ మెథడ్ చేయండి. ఒకవేళ లేకుంటే ఈ మెథడ్లోకి రండి, థర్డ్ మెథడ్లోకి. ఎందుకంటే లవహారాల తేడా సమానంగా లేకపోయినా మనం అడ్జస్ట్ చేయొచ్చు దాన్ని. సో అదేంటి కూడా చూద్దాం మనం. నెక్స్ట్ ఈ ట్రిక్ గుర్తుంది కదా, సింపుల్ అండి. లవహారాల తేడా సమానంగా ఉన్నప్పుడు లవంలో ఏది పెద్దది ఉంటే అది పెద్దది, దాని తర్వాత ఇగో ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, ఆర్డర్ ప్రకారం కూడా పెట్టచ్చు మళ్ళీ. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆరోహణ క్రమంలో రాయండి, అరేంజ్ అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. వీటిని ఆరోహణ క్రమంలో రాయాలంటే మన దగ్గర ఉన్న బెస్ట్ ట్రిక్ని అప్లై చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? లవహారాల తేడా చూడండి 2 ఉంది, ఇక్కడ కూడా 2 తేడా ఉంది, ఇక్కడ కూడా 2 తేడా ఉంది, ఇక్కడ కూడా 2 తేడా ఉంది. సో అన్నిటికీ 2 తేడా ఉంది కాబట్టి అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద, ఆరోహణ క్రమం చిన్న నుంచి పెద్ద. చిన్న వాటిలో లవంలో ఏది చిన్న ఉంది? 3/5 ఉంది. సో 3/5 లెస్ దాన్. నెక్స్ట్ తర్వాత 5/7, నెక్స్ట్ లెస్ దాన్. నెక్స్ట్ 11/13 లెస్ దాన్ 13/15. ఇది మనం చేయాల్సినటువంటి ఈజీ మెథడ్. ఫట్ మనీ ఆన్సర్ చేయొచ్చు. ఇది కాకపోతే నేనేమన్నాను? లవహారాల తేడా డిఫరెంట్గా ఉంటే ఏ మెథడ్ చేయమని చెప్పాను? అవునా, థర్డ్ మెథడ్. థర్డ్ మెథడ్ కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ 5/7 ఏదైతే ఉందో 5/7, నెక్స్ట్ 11/13 ఉంది. ఈ రెండింటిని కంపారిజన్ చేద్దాం. చేస్తే 13 65, 7 11 77. సో ఏది పెద్దది? ఇందులో మనకు చిన్న నుంచి కదా, ఇది చిన్నది. ఫస్ట్ దీన్ని తీసుకొద్దాం. 5/7 చిన్నది కావాలి, చిన్న నుంచి పెద్దకి వెళ్తున్నాం. మళ్ళీ 5/7ని 3/5ని చేస్తున్నాం. రైట్, 5 5 25, 7 3 21. చిన్నది ఏది? 3/5. మళ్ళీ 3/5ని ఇంకా లాస్ట్ మిగిలిన వాటితో కంపేర్ చేద్దాం, 13/15 అవునా. 15 3 45, 13 5 65. సో మనకి ఇప్పుడు ఇందులో చిన్నది ఏది? 3/5. సో అన్నిటికంటే చిన్నది 3/5, దాన్ని పక్కన రాసేసినాం. ఇప్పుడు కంపారిజన్ ఎవరెవరు చేయాలి?
మిగతా రెండింటికి అంటే ఈ రెండింటి చేస్తున్నాం. ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ ఈ రెండింటి చేస్తున్నాం. ఈ రెండింటి ఆల్రెడీ చేసాం చూడండి. 5/7 11/13లో 5/7 అవునా. ఈ 5/7 చిన్నదని కన్ఫర్మ్ తెలిసింది మనకి ఆల్రెడీ. ఇక్కడ దీన్ని లాస్ట్ దాంతో కంపేర్ చేద్దాం అంటే మిగిలింది అదే కాబట్టి 13/15. సో 15/5 75, 13 91. సో మనకి ఇది చిన్నది 5/7. సో 5/7 లెస్ దాన్ 5/7 అని రాస్తున్నాం. నెక్స్ట్ ఇక మిగిలిందల్లా ఇద్దరు ఎవరెవరు ఉన్నారు? 11/13 ఉన్నారు. నెక్స్ట్ 13/15 ఉన్నారు. వీళ్ళిద్దరిని కంపారిజన్ చేస్తున్నాం. 15 11 165 అవునా. 13 169. ఎవరు చిన్న? 11/13. సో 11/13 రాసినాం. ఆ తర్వాత లాస్ట్కి ఇది 13/15. సో ఇది మనం అసెండింగ్ ఆర్డర్లో ఆరోహణ పద్ధతిలో రాసే డైరెక్ట్ షార్ట్కట్ మెథడ్. ఎలాంటి భిన్నాలు ఇచ్చినా మనం ఈ మెథడ్ని చక్కగా చేయొచ్చు. ఈ మెథడ్ అయితే లవహారాల తేడా సమానంగా ఉంటే ఈజీగా మనం ఈ మెథడ్లో చేయొచ్చు. సో ఆ మెథడ్ అనేది మనకి ఏంటంటే మనం ఎన్ని భిన్నాలు ఉన్నాయి? 1 2 3 4. మనం ఎన్ని చేసినాం? 1 2 3 4 5 5 చేస్తున్నాం. భిన్నాలు ఎన్ని ఉంటే అన్ని మల్టిప్లికేషన్లో ఒకటి ఎక్కువ చేయాల్సి వస్తుంది. 4 భిన్నాలు ఉన్నాయనుకోండి 5 సార్లు చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ 4 భిన్నాలు ఉన్నాయి కాబట్టి 5 సార్లు చేసినాం. ఇది బెస్ట్ మెథడ్. ఏదున్నా చేయొచ్చు. ఇదేంటంటే కాలం కలిసి రావాలి, లేకుంటే వాటిని మార్చొచ్చు కూడా. లవహారాన్ని మనం మార్చే విధానం కూడా ఉంటుంది. సో సింపుల్గా లవహారాల తేడా సమానంగా రావాలి అన్నప్పుడు ఇప్పుడు ఇంకో బిట్ చూద్దాం సింపుల్గా మీకు. ఇక్కడ చూడండి, అవరోహణ క్రమంలో రాయండి. అరేంజ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న. ఫస్ట్ ఈ లవహారాల తేడా ఇక్కడ చూడండి. 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు ఈ లవహారాల తేడా సేమ్ లేదు కదా. దీన్ని ఏం చేద్దాం? లవంలో 2తో గుణించండి, హారంలో 2తో గుణించండి. భిన్నాన్ని కాబట్టి లవహారాలను సమాన సంఖ్య గుణించుకోవచ్చు మనం. సో గుణించాం. 5/6ని కూడా మళ్ళీ 5/6ని ఇంటూ 2 అని రాసామనుకోండి. ఇప్పుడు మార్చండి, మొత్తం ఏమవుతుంది భిన్నాలు చూద్దాం. మనం భిన్నాలన్నీ చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? 2/4, 3/5, 10/12, 13/15. చూడండి అన్నీ మార్చేసినాయి. ఇప్పుడు అన్నిటి యొక్క లవహారాల తేడా మీరు కనుక అబ్జర్వేషన్ చేస్తే అన్నిటికి చూడండి లవహారాల తేడా 2 2 2 2. అన్నిటికి 2 తేడా వచ్చింది లవహారాల తేడా. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాయండి. చిన్న నుంచి పెద్దకి రాయండి. పెద్ద నుంచి చిన్న డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు కదా. పెద్ద నుంచి చిన్న అంటే 13/15 గ్రేటర్ దాన్ 10/12 గ్రేటర్ దాన్ 3/5 గ్రేటర్ దాన్ 2/4. ఇది అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు చూడండి సమానమైన తేడా చేసాము. అన్నిటికి 2 ఉంది కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు మనం. పెద్ద నుంచి చిన్నకి రాసాం, పెద్దది. ఇప్పుడు మన ఈ నెంబర్ ఈ రెండింటి యొక్క ఆటోమేటిక్గా మనం ఏదైతే మల్టిప్లై చేసామో అది తీసేయండి. తీసేస్తే 13/15 గ్రేటర్ దాన్ 5/6 గ్రేటర్ దాన్ నెక్స్ట్ 3/5 గ్రేటర్ దాన్ 1/2. ఇది. సో ఇలా మనం ఈజీగా ఒకదాని నుంచి ఒకదానిలోకి మనం మార్చుకోవచ్చు. అవునా. చూడండి ఇట్లా మనం అసెండింగ్ ఆర్డర్లో ఇప్పుడు మనకు లవహారాల తేడా సమానంగా లేకపోయినా వీటిని 1 తేడా ఉన్న దాన్ని 2 తేడా వచ్చే విధంగా 2తో గుణించి చేసాము. ఆ తర్వాత మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లోకి మార్చి చేసాము. సో ఇట్లా కూడా మీకు ఇబ్బందిగా ఉంది, మార్చడానికి కష్టం అవుతుంది అనుకోండి, లవహారాల తేడా చాలా ఉందనుకోండి, అప్పుడు మనం చెప్పాం కదా థర్డ్ మెథడ్, ఆ మెథడ్లో చేయొచ్చు. ఓకేనా. సరే, ఈ వీడియోలో మనం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ భిన్నాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్తో వద్దాం. చెత్త మాట్లాడదు మనం యూట్యూబ్ ఛానల్. మన కాన్సెప్ట్ ఒకటే, వేస్ట్ మాటలు మాట్లాడదు. ఏదైతే అవసరం ఉందో అది మాత్రం మీకు చెప్తాను. కాబట్టి అందరికీ లైక్ చేయండి, చెప్పండి, షేర్ చేయండి. అవునా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోమని చెప్పండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను కానీ వేస్ట్ మాటలు ఏమీ చెప్పండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.